హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు నియాన్ కలర్ఫుల్ బార్డర్స్ వీడియో ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దానికి మీకు 2 ఫైల్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడ ఇది కలర్ఫుల్ ఇమేజ్ PNG. సో మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత కలర్ఫుల్ ఇమేజ్ PNG అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే మీకు అక్కడ చాలా వస్తాయి. సో మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే నాకు నచ్చింది, సో నేను దాన్ని డౌన్లోడ్ చేసుకున్నా. దాని తర్వాత మీరు ఒకసారి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో గూగుల్ ప్లే స్టోర్లోకి ఇక్కడ ఉంది. సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత పైన సెర్చ్ బార్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. కైన్ మాస్టర్ అని సెర్చ్ చేయండి, KINEMASTR కైన్ మాస్టర్. సో ఫస్ట్ మీకు వచ్చింది కదా, దీన్ని కైన్ మాస్టర్ అంటారు, కినీ మాస్టర్ అంటారు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దీనికి. సో దీని స్పెల్లింగ్ వచ్చేసి అయితే స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, KINEMASTR. సో కైన్ మాస్టర్ అంటారు, కినీ మాస్టర్ అంటారు. సో ఓకేనా. సో దీని లోగో ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని మీకు ఇన్స్టాల్ బటన్ ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక దీనికి రేటింగ్ చూసినట్టయితే 4.4 రేటింగ్ ఉంది. సో ఇక్కడ మీకు 100 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నారు, 65 MB ఉంది ఫ్రెండ్స్. సో ఈ కైన్ మాస్టరు చాలా పాపులర్ వీడియో ఎడిటింగ్ యాప్ ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేస్లో ఇదే ఉంటుంది ఫ్రెండ్స్, కైన్ మాస్టర్. సో దీంతో మనం ఒక సినిమా కూడా తీసుకోవచ్చు, ఒక షార్ట్ ఫిలిం. సో అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మీకు నియాన్ కలర్ఫుల్ బార్డర్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు నియాన్ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ వీడియోని మన మొబైల్లోనే ఎట్లా క్రియేట్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా స్టెప్ బై స్టెప్. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో కైన్ మాస్టర్ అనేది మనకి హారిజాంటల్లో అంటే ఇట్లా ల్యాండ్స్కేప్లో ఓపెన్ అవుతుంది. సో దానికోసం నేను నా స్క్రీన్ని ఇలా రొటేట్ చేసిన. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కైన్ మాస్టర్ సింపుల్గా ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్కు, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒకటి యూట్యూబ్ ఆప్షన్, ఒకటి ప్లస్ ఆప్షన్, ఒకటి స్టోర్ ఆప్షన్. సో మిడిల్లో ప్లస్ ఆప్షన్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు సెలెక్ట్ ద ఆస్పెక్ట్ రేషియో మీకు ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ యూట్యూబ్ లోగో అని కనిపిస్తుంది కదా, ఇట్లా అదే హారిజాంటల్గా 16:9 దీన్ని అంటారు, దీని పేరు. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకుంటే మీకు మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇట్లన్నా ఓపెన్ అయిపోతుంది, మీరు కొత్త వర్షన్ వాడితే మీకు ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్స్ అని ఒకటి ఫస్ట్ ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీకు కలర్ అది ఉంది కదా, అదే బకెట్. సో అది బకెట్ పైన మీరు క్లిక్ చేయండి బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. సో ఇందులో మీరు లాస్ట్ ఇక్కడ రోస్ కాలమ్స్ ఇట్లున్నాయి కదా, ఇట్లా హారిజాంటల్గా. ఇక్కడ మీకు 4th రోలో 3rd ఇప్పుడు 4th రోస్, ఇది రో కదా, ఇది కాలం, ఓకేనా. సో వర్టికల్గా ఉంటే రో, హారిజాంటల్గా ఉంటే కాలం. సో 4th రోలో 3rd కాలం, 4th రోలో 4th కాలంలో 3rd పిక్చర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, అది బ్యాక్గ్రౌండ్. సో దాన్ని మీరు టిక్ పైన క్లిక్ చేసుకొని ఇట్లా ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేస్తే మీకు ఇవన్నీ ఇట్లా కనిపిస్తాయి. సో మీరు కైన్ మాస్టర్ కొత్త ఇప్పుడు నేను చెప్తుంటేనే మీరు చేస్తుంటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా అయితే ఉంటుంది. సో కైన్ మాస్టర్లో గ్రిప్ ఉన్న వాళ్ళైతే మీకు ఈజీగానే మీరు చేసుకోవచ్చు.
మీరు కైన్ మాస్టర్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా కూడా ఇప్పుడు నా ప్రొసీజర్ చెప్తే మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారు అనుకోండి, మీరు మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు మీ నియాన్ బార్డర్స్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కింద మీకు టైం లైన్ కనిపిస్తుంది కదా, ఒకటి ఆరెంజ్ కలర్ది ఇట్లా రెడ్ కలర్ది ఇట్లా ఉంది కదా కింద ఒకటి ఇట్లా లైన్ లాంటిది. సో దాని దగ్గర మీకు ఇక్కడ ఇంపోర్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా మీకు. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ సైడ్కి చాలా ఆప్షన్స్ వస్తాయి, వీటిని ఏం పట్టించుకోవద్దు. కింద మీకు ఇక్కడ సెలెక్ట్ అయినట్టు ఒక ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా. సో అక్కడ ఇప్పుడు మీరు నార్మల్గా చేద్దామంటే 15 సెకండ్స్కి డ్రాగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వాట్సాప్ స్టేటస్ కావాలంటే 30 సెకండ్స్కి డ్రాగ్ చేసుకోవాలి. దానికోసం లాస్ట్కి రండి. ఇప్పుడు ఇట్లా ఫస్ట్ ఉంది కదా, ఇప్పుడు లాస్ట్కి రండి. ఇట్లా కింద టైం లైన్ మీరు అబ్జర్వ్ చేయండి. కింద టైం లైన్ ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా. సో ఇట్లా లాస్ట్కి రండి. ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా మీ చేతితోటి మీ పాయింటర్ ఫింగర్ తోటి ఇట్లా జరపండి. దీన్ని ఇట్లా జరపండి, అంటే ఇది ఉందా దీన్ని పట్టుకొని ఇట్లా జరపండి, ఇట్లా డ్రాగ్ చేయండి, ఇట్లా లాగండి. సో 15 సెకండ్స్ దాకా లాగండి, ఓకేనా. ఇక్కడ పైన మీకు సెకండ్స్ పడుతుంది డ్యూరేషన్ అని చూడండి, ఇక్కడ పైన డ్యూరేషన్ ఉంది కదా. 15 సెకండ్స్ దాకా లాగండి. లాగిన తర్వాత ఇట్లా ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ రైట్ సైడ్కు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఒకటి మీడియా ఆప్షన్, ఇంకోటి ఇట్లా ఎంకే అని ఉంది కదా మధ్యలో. సో దాని చుట్టూ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో అందులో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్, లెఫ్ట్ సైడ్ది ఒక ఆప్షన్ ఉన్నది లేయర్స్ అని, ఇక్కడ చూడండి లేయర్స్. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా ఉంది కదా, లేయర్స్లో మీడియా, ఈ మీడియా కాదు లేయర్స్లో మీడియా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇప్పటిదాకా మీకు చూపెట్టినా కదా ఏమంటుంది కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్, అదే కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో దాన్ని ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. మీకు డౌన్లోడ్స్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి. సో అదైతే ఇక్కడ ఉంది నాకు, ఓకేనా. సో ఇట్లుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్లో డాట్స్ కనిపించి కలర్ఫుల్ ఇమేజ్ వెనకాల 2 డాట్స్ కనిపిస్తున్నాయి, 2 ఇట్లా ఒకటి ఇట్లా. దాంట్లో కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని అయితే ఈ సైజు, ఇదేమో పైన ఆప్షన్ ఏమో రొటేట్, కింద ఆప్షన్ ఏమో సైజు. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఇట్లా చేతిని ఇట్లా డ్రాగ్ చేసుకొని మీకు ఇట్లా ఫుల్ అవుతుంది. ఫుల్ అయ్యేదాకా మీరు ఇట్లా డ్రాగ్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇట్లుందా. సో ఇట్లా దీన్ని పట్టుకుంటే ఇక్కడ మీకు డాట్స్ కనిపిస్తాయి చూడండి, ఓకేనా. దీని అయితే మీరు డ్రాగ్ చేసుకోవాలి. మళ్ళీ వస్తే బ్యాక్ వచ్చిందా. సో బ్యాక్ ఓకేనా. సో అది పోయింది. మళ్ళీ ఒకసారి ఇంపోర్ట్ వేసుకుంటున్నా. సో దాన్ని ఇంపోర్ట్ వేసుకున్న వాళ్ళు మీరు ఇక్కడ ఉన్నది డౌన్లోడ్స్లో కదా, ఓకేనా. సో డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసుకొని ఇది సో ఇప్పుడు దీన్ని ఇక్కడ దీనికి పెద్దగా చేసుకోవాలి, చూస్తున్నారు కదా. ఇట్లా ఫుల్గా చేసుకోవాలి. ఫుల్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద టైం లైన్ చూసుకోండి. ఇదైతే 15 సెకండ్స్ ఉంది, ఇదైతే ఇక్కడ దాకానే అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోతుంది. సో ఇది కూడా మీకు చివరి దాకా ఉండాలి, వీడియో చివరి దాకా. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇది ఉందా కలర్ఫుల్ ఇమేజ్, సో దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఇప్పటిదాకా చెప్పిన కదా చివరికి వచ్చేసి ఇట్లా మీ ఫింగర్స్ తోటి, మీ పాయింటర్ ఫింగర్లతోనే ఇట్లా పట్టుకొని దీన్ని చూడండి. ఇక్కడ కింద అబ్జర్వ్ చేయండి టైం లైన్లో, పైన కాదు. సో ఇట్లా అని మీరు దీన్ని ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇట్లా జరుపుకోండి. ఇది కూడా లాస్ట్ దాకా వచ్చింది చూడండి. ఇప్పుడు లాస్ట్ దాకా వచ్చింది కలర్ఫుల్ ఇమేజ్. సో ఇట్లా అయిపోయిందా. సో ఇప్పుడు దీన్నే పట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ రైట్ సైడ్లో చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఉంది నాకు. ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఓవర్లే యానిమేషన్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇప్పుడు లాస్ట్లో అన్నిటికన్నా లాస్ట్ క్లాక్ వైజ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది, ఇక్కడ వీడియోలో చూసుకోండి అది తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి, ఓకేనా. సో ఒకసారి మీరు దీన్ని ప్లే చేసుకొని చూసినారు ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ దాకా చూడండి 15 సెకండ్స్ దాకా తిరుగుతూ ఉంటుంది. మీరు 30 సెకండ్స్ పెట్టుకుంటే 30 సెకండ్స్ దాకా ఇట్లా తిరుగుతూ ఉంటుంది చూడండి. మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు చూసినారు కదా, ఇక్కడైతే ఇట్లా తిరుగుతూ ఉంటుంది. లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మరి ఇట్లా ఫస్ట్కి రండి.
ఇప్పుడు దాన్నే పట్టుకొని లాస్ట్లో సెకండ్ ఆప్షన్, అన్నిటికన్నా లాస్ట్లో సెకండ్ ఆప్షన్ దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని బ్లెండింగ్ ఉంటుంది. ఈ బ్లెండింగ్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఫస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ మల్టిప్లై, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే చూడండి ఇట్లా అయిపోయింది మీకు. సో ఇప్పుడు ఒకసారి దీన్ని టిక్ పైన క్లిక్ చేసి ఒక ప్లే చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ బార్డర్స్కి అయితే కలర్ఫుల్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇట్లా చూస్తున్నారు కదా, బార్డర్స్ కలర్ఫుల్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా మొత్తం చూడండి. మళ్ళీ నీకు ఇలా పెద్ద చేసి కూడా చూపెడతాను నేను మీకు. బార్డర్స్ కలర్ఫుల్గా వచ్చింది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు బ్యాక్ రండి. సో నేను ఇట్లా ప్లే చేస్తున్నా చూడండి. ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేసి, ఓకేనా, చూడండి ఇప్పుడు చూడండి. చూస్తున్నారు కదా, 15 సెకండ్స్. మీరు వాట్సాప్ డేటా 30 సెకండ్స్ పెట్టుకోండి. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఇట్లా మీరు సింపుల్గా బార్డర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది కైన్ మాస్టర్లో ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇంత మీకు అర్థం కావాలని చెప్తున్నా కానీ ఒకవేళ మీకు కొంచెం గ్రిప్ ఉన్నట్టయితే కైన్ మాస్టర్ మీద 5 మినిట్స్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. జస్ట్ 5 అంటే 5 మినిట్స్. ఓకేనా? అయిపోయింది. చూస్తున్నారు కదా. ఓకేనా? సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఓకేనా? మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు తెస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రిత్విక్ రెడ్డి సైనింగ్ ఆఫ్. బై బై, టాటా.